ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం కొన్ని నార్మల్ డెలివరీ టిప్స్ అనేది చూసేద్దాం. అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలో చూసే ముందు నా సజెషన్ ఏంటి అంటే, అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా దేనికైనా సరే ఫస్ట్ అయితే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండండి. అంటే ఏదైనా పర్వాలేదు, బేబీ ముఖ్యం కాబట్టి, బేబీ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి నార్మల్ డెలివరీ అయినా సరే సి సెక్షన్ అయినా సరే ఏదైనా పర్వాలేదని చెప్పి ఫస్ట్ మెంటల్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో నార్మల్ డెలివరీకి అయితే ట్రై చేయండి, దేనికైనా అయితే మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. సో ఇదంతా మన చేతుల్లో ఉండదు కాబట్టి ఫస్ట్ ట్రై చేయడం అయితే మన బాధ్యత కాబట్టి ఫస్ట్ మనం నార్మల్ డెలివరీకి అయితే ట్రై చేసేద్దాం. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఫస్ట్ నేను చెప్పే టిప్ ఏంటి అంటే వాకింగ్. సో ఫస్ట్ టిప్ వచ్చేసి వాకింగ్ అయితే కంపల్సరీగా చేయండి. ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మీకు వామిటింగ్స్ అవి కొంచెం నీరసంగా ఉంటే అప్పుడైతే ఓకే, బట్ మాక్సిమం 4th or 5th మంత్ నుంచి అయితే వాకింగ్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మాక్సిమం మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ అలా అయితే వాకింగ్ చేయండి. ఒకవేళ బాగా ఎక్కువ వెయిట్ ఉన్నారు, మేము అసలు అంత 1 hour చేయలేము అని అన్న వాళ్ళు కంపల్సరీగా హాఫ్ అన్ అవర్, రోజుకి హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే కంపల్సరీగా చేయండి. సో వాకింగ్ వల్ల ఏంటి అంటే మీరు మాక్సిమం బాగా రిలాక్స్ అవుతారు, మీ మైండ్ కూడా రిలాక్స్ అవుద్ది. అండ్ అలాగే లేబర్ పెయిన్స్ ఇచ్చేటప్పుడు కూడా మీకు కొంచెం స్ట్రెంగ్త్ కావాలి కదా, సో ఆ స్ట్రెంగ్త్ అనేది మీరు వాకింగ్ చేయడం వల్ల కూడా వస్తుంది. సో మీరు ఏంటి అంటే ఆ లేబర్ పెయిన్స్ లో మీకు ఆ పెయిన్ ఇవ్వాలి, ఆ పుషెస్ చేయాలి. సో దానికైతే మీరు ఫస్ట్ నుంచి అయితే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా. సో మాక్సిమం 4th to 5th మంత్ నుంచి మీరు కంపల్సరీ వాకింగ్ అయితే చేయండి. ఎర్లీ ప్రెగ్నెన్సీలో మీకు ఎటువంటి వామిటింగ్స్ లేవు, అంతా బాగానే ఉంది, యాక్టివ్ గా ఉన్నారు అని అంటే ఫస్ట్ ఎర్లీ డేస్ నుంచి వాకింగ్ అనేది చేయండి. మరీ హెవీ వాకింగ్ కాదు, జస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో హెవీ వాకింగ్ అవసరం లేదు, బట్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేస్తే సరిపోద్ది. సో బట్ మాక్సిమం 5th మంత్ నుంచి ఏంటి అంటే మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, అలాగే మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes ఇలా వాకింగ్ చేసినట్లయితే మీకు స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీ లేబర్ పెయిన్స్ ఇవ్వడానికి అండ్ అలాగే మీరు తర్వాత సిజేరియన్ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే మీకు కొంచెం స్ట్రెంగ్త్ అనేది కావాలి కాబట్టి దాని అందరికి మీకు ఈ వాకింగ్ అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది. వాకింగ్ చేయడం వల్ల మనం కూడా ఆ మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుందండి. అది మీరు ఫ్రెష్ ఎయిర్ లో గానీ లేకపోతే పార్క్స్ లో గ్రీనరీ ఉన్న చోట గానీ మీరు వాకింగ్ చేసినట్లయితే మీకు కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ అలాగే బేబీకి కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, బేబీ కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది. సో వాకింగ్ అనేది మాత్రం అస్సలు మానద్దు. మీరు మిగతా ఎక్సర్సైజెస్ చేసినా చేయకపోయినా మీరు వాకింగ్ చేస్తే మాత్రం మీకు కంప్లీట్ గా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో వాకింగ్ అయితే కంపల్సరీగా చేయండి. సో నా సెకండ్ టిప్ ఏంటి అంటే ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండండి. ఎక్కువ వాటర్ తీసుకోండి. మాక్సిమం డేకి 1 day లో 12 glasses ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా తాగాలి. హైడ్రేటెడ్ గా ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. సో మీరు డైలీ 2 to 3 liters 12 glasses ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీగా తాగాలి. తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీలో యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి యూరిన్ ప్రాబ్లం వల్ల మీరు వాటర్ అయితే ఎక్కువ తీసుకోలేరు. బట్ ఆ ప్రాబ్లం ఉందని చెప్పి వాటర్ అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. మాక్సిమం ఆల్రెడీ నేను చెప్పాను కదా, స్లీపింగ్ కి 2 hours ముందే, అంటే పడుకోవడానికి ఒక 2 hours ముందే మీరు మీ వాటర్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో నైట్ కొంచెం లైట్ గా తాగినా సరే మీరు ఎక్కువగా యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు, అంత ప్రాబ్లం ఉండదు. సో మాక్సిమం డే టైమ్ లోనే మీ వాటర్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండండి. ఆ లిక్విడ్స్ ఎక్కువ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తాగండి, జ్యూసెస్ ఇలాంటివన్నీ, బీట్రూట్ జ్యూస్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండండి. సో నా థర్డ్ టిప్ ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది మీరు 5th మంత్ నుంచి స్టార్ట్ చేయండి. ప్రాణాయామ గానీ, యోగా కానీ ఇలాంటివి చేసినా సరే మీకు చాలా యూజ్ ఉంటుంది. ప్రాణాయామ చేయడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మాక్సిమం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. డెలివరీ టైంలో మీరు ఆ పెయిన్స్ ఇవ్వడానికి అండ్ అలాగే బేబీని పుష్ చేయడానికి మీకు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇన్ అండ్ అవుట్ కదా ఇది, సో చెప్పాను కదా ఆల్రెడీ, డీప్ గా బ్రీత్ తీసుకోండి. ఫుల్ గా బ్రీత్ తీసుకుని ఒక 4 seconds మీరు ఆ బ్రీత్ నాపి అండ్ అలాగే ఫోర్స్ గా బ్రీత్ అనేది వదలండి. ఇదైతే మీకు లాస్ట్ లో మీరు ఆ బేబీని పుష్ చేయడానికి అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే మాత్రం కంపల్సరీగా చేయండి. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే యోగా కానీ ఆర్ ప్రాణాయామ ఇలాంటివన్నీ కూడా బాగా చేయండి. అండ్ 4th టిప్ ఏంటి అంటే ఎప్పుడు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. అంటే ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవద్దు. మాక్సిమం మన డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ ఏంటంటే సి సెక్షన్ అవుతుందా, నార్మల్ అవుతుందా,
బేబీ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సో ఆ టెన్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అలాంటి స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. అందరికీ ఆలోచించడం అయితే కామన్, బట్ ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో గానీ ఆర్ వర్క్ ప్లేస్ లో గానీ ఎటువంటి చోట కూడా మీరు ఎటువంటి స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. మాక్సిమం స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి, పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. స్ట్రెస్ తీసుకోవడం మీకు మంచిది కాదు అండ్ అలాగే బేబీకి కూడా మంచిది కాదు. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి, పాజిటివ్ గా థింక్ చేయండి. ఇప్పుడు ఫ్రెష్ ఎయిర్ లో గానీ ఆర్ మీకు నచ్చిన ప్లేస్ లో గానీ ఉండడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన పనులు అవి చేస్తూ ఉండండి. పాజిటివ్ థింకింగ్ తో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి స్లీపింగ్. ప్రెగ్నెన్సీలో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత బాగా నిద్రపోతే మీకు బేబీకి కూడా అంత మంచిది. మాక్సిమం ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంచెం నెలలు నిండే కొద్దీ, మంత్స్ అయ్యే కొద్దీ ఏంటంటే స్లీపింగ్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో నిద్ర అది సరిగ్గా పట్టదు. బట్ మాక్సిమం మీరు 10 అవర్స్ స్లీప్ ఉండాలి. మాక్సిమం మీరు 10 అవర్స్ నైట్, ఒక 8 అవర్స్ ఆర్ డేలో 1 to 2 అవర్స్ మీరు అలా నిద్రపోయినట్లయితే మీకు కంప్లీట్ రెస్ట్ అనేది దొరుకుతుంది. మనకి ఎంత ఎక్సర్సైజెస్ అలాగే వాకింగ్ ఇలాంటివన్నీ ఎంత ఇంపార్టెంటో మీకు స్లీప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మరి డే అంతా ఒకే పొజిషన్ లో ఉండి అలా కాదు, మీకు మాక్సిమం మీరు యాక్టివ్ గా ఉంటూనే మీకు కుదిరినంత వరకు రెస్ట్ తీసుకుంటూ ఉండండి. సో నా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్సర్సైజెస్ అంటే మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీలో హెవీ వర్క్అవుట్స్ ఆర్ హెవీ ఎక్సర్సైజ్లు ఇలాంటివి ఏమి చేయొద్దండి. మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసి మీరు ఎటువంటి వర్క్అవుట్స్ చేసినా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా డాక్టర్ ని కన్సల్ట్ చేసే చేయండి. మాక్సిమం నార్మల్ డెలివరీకి ఏంటి అంటే స్క్వాట్స్ చేస్తారు అండ్ అలాగే చిన్న చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు అండ్ నెక్స్ట్ పెల్విక్ ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేస్తారు. సో ఇలాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజ్లే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు ఎటువంటి పెయిన్ గానీ లేకపోతే మీరు అన్కంఫర్టబుల్ గా ఉన్నా గానీ దయచేసి చేయొద్దు, కంటిన్యూ అయితే చేయొద్దు. ఎలా అయినా చేసేయాలి నార్మల్ డెలివరీ కోసం అని చెప్పి అయితే మాత్రం చేయొద్దు. మీకు ఫ్రీగా ఉంటే మీరు చేయగలుగుతుంటే మాత్రమే చేయండి. ఫోర్స్ గా మీకు అన్కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ఎక్సర్సైజ్లు కూడా చేయొద్దు. మాక్సిమం పెల్విక్ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ లెగ్స్ అనేవి స్ట్రెచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో పెల్విక్ ఎక్సర్సైజ్లు ఏంటంటే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే మనకి లెగ్స్ స్ట్రెచ్ అవుతాయి. సో మనం డెలివరీ టైంలో ఆ లెగ్ స్ట్రెచ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో పెల్విక్ ఎక్సర్సైజ్లు చేయండి అండ్ అలాగే పెల్విక్ ఎక్సర్సైజ్ లో డక్ వాక్ కూడా చేయండి. మీకు కుదిరితే బటర్ఫ్లై ఎక్సర్సైజ్, డక్ వాక్ ఇలాంటివి చేయండి సరిపోతుంది. అండ్ అలాగే స్క్వాట్స్ చేయండి. స్క్వాట్స్ ఏంటంటే హాఫ్ స్క్వాట్స్, ఫుల్ స్క్వాట్స్ ఉంటాయి కదా, మీరు అది చేయగలిగినంత వరకు మాత్రమే చేయండి, ఫోర్స్ గా మాత్రం చేయొద్దు. సో స్క్వాట్స్ కూడా చేయండి. స్క్వాట్స్ కూడా నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి హెల్దీ డైట్ అండి. మీరు ప్రెగ్నెన్సీలో కంప్లీట్ ఫుల్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే కంప్లీట్ గా తీసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. మీకు బ్యాక్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. సో అండ్ అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎందుకంటే బ్యాక్ పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి. సో మీరు కంప్లీట్ హెల్దీ డైట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మాక్సిమం అన్ని ఉన్న కంప్లీట్ ఫుడ్ అయితే తీసుకోవాలి. లైక్ ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ అండ్ అలాగే ప్రోటీన్స్, ఫైబర్ ఇలా అన్ని ఉన్న ఫుడ్ తీసుకోవాలి. విటమిన్ సి, ఎగ్స్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇలా మొత్తం మీరు కంప్లీట్ హెల్దీ డైట్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా 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 ఇంపార్టెంట్. సో హెల్దీ డైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ అది తీసుకున్నప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండండి. మాక్సిమం తినాలి అని అనిపిస్తే మాత్రం లైట్ గా తినండి, ఎక్కువ అయితే తినొద్దు. బట్ హెల్దీ డైట్ తీసుకుంటూ హెల్దీగా ఉండండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే యాక్టివ్ గా ఉండాలండి. ఎప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఒకే రెస్ట్ మోడ్ లో అయితే అస్సలు ఉండకూడదు, ఒకే పొజిషన్ లో కూడా ఉండకూడదు. మాక్సిమం యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి. మాక్సిమం డాక్టర్ ఒకవేళ మీకు కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్తే తప్ప మీ పనులు అవి మీరే చేసుకోండి. కొంచెం స్లైట్ గా యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే పొజిషన్ లో గానీ పడుకునే గానీ ఇలా అయితే ఉండొద్దు. యాక్టివ్ గా ఉండడం, మీరు ఎంత యాక్టివ్ గా ఉంటే బేబీ కూడా అంత యాక్టివ్ గా ఉంటుంది. సో యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండండి. ఆల్రెడీ నేను చెప్తూ ఉంటాను కదా, మీకు నచ్చిన పనులు చేస్తూ ఉండండి. పెయింటింగ్ ఇష్టమైతే పెయింటింగ్ చేయండి, మ్యూజిక్ వినండి, బుక్స్ రాయండి, బుక్స్ చదవండి. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ పని చేస్తూ మీరు హ్యాపీగా ఉండడానికి అలాగే యాక్టివ్ గా ఉండడానికి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ డాక్టర్ అండి. అంటే గుడ్ డాక్టర్ అంటే అందరు డాక్టర్స్ గుడ్డే, బట్ ఏంటంటే మాక్సిమం మీరు చూస్ చేసుకునే హాస్పిటల్ కానీ చూస్ చేసుకునే డాక్టర్ కానీ నార్మల్ డెలివరీకి ప్రిఫర్ చేసే డాక్టర్ ని చూస్ చేసుకోండి. మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా, మీ డౌట్స్ ఎలాంటివి అడిగినా మీరు డాక్టర్ తో ఫ్రీగా షేర్ చేసుకునేలాగా ఉండండి. మీ డౌట్స్ ని కంప్లీట్ గా తను క్లారిఫై చేసేలాగా ఉండాలి. సో మీరు డాక్టర్ ని చూస్ చేసుకున్నప్పుడు నార్మల్ డెలివరీ ప్రిఫర్ చేసే డాక్టర్స్ ని అలాగే మీ
క్వశ్చన్స్ ని డౌట్స్ ని ఓపిక్ గా వినే వాళ్ళని కొంచెం చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మిగతా పేషెంట్స్ ఉంటారు కాబట్టి డాక్టర్స్ హరీవరీలో ఉంటారు. బట్ మీకు ఏ డౌట్స్ వచ్చినా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా డాక్టర్ని అడిగి అవి క్లియర్ మాత్రం చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్, లాస్ట్ 10th టిప్ వచ్చేసి ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అండి. నేను ఇది చేయగలను, నేను కంపల్సరీ నార్మల్ డెలివరీ అవుతుంది, కంపల్సరీగా ఇది చేయగలను అని కొంచెం పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉండండి. ఎక్కువ టెన్షన్ మాత్రం పడద్దు. నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా, ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఏదైనా పర్వాలేదు, బేబీ మాత్రం హెల్దీగా ఉండాలి, బేబీ బాగుండాలని చెప్పి పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీకు మీ మీద కాన్ఫిడెంట్ గా ఉండండి. నేను పుషప్స్ ఇవ్వగలనా లేదా, లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయో, ఇలాంటి డౌట్స్ కూడా పెట్టుకోవద్దు. మాక్సిమం పాజిటివ్ గానే థింక్ చేయండి, పాజిటివ్ గా ఉండండి, అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. మనం ఎంత ట్రై చేసినా గానీ కొన్ని సిచ్యువేషన్స్ లో సి సెక్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు సి సెక్షన్ చేయాల్సి వస్తే డాక్టర్ కంపల్సరీగా సజెస్ట్ చేస్తారు కదా. సో డాక్టర్ సజెషన్ కూడా మీరు రెస్పెక్ట్ చేయండి. మీ పొజిషన్ ఏంటి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ డాక్టర్స్ తెలుస్తాయి కదా. సో డాక్టర్ నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారు. మీకు కూడా నార్మల్ డెలివరీ ఇష్టము అంటే నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. బట్ మీరు నార్మల్ డెలివరీ అవ్వదు, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సి సెక్షన్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఫోర్స్ చేయకండి, ఎటువంటివి పెట్టుకోకండి. సి సెక్షన్ కి వెళ్ళండి, ఏమీ పర్వాలేదు. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా బేబీ హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మాక్సిమం ఫస్ట్ వాకింగ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండండి. డాక్టర్ని మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్ థింకింగ్ తో ఉండండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. హెల్తీ డైట్ తీసుకోండి. మీకు నచ్చిన పనులు, నచ్చినవి ఇవన్నీ చేస్తూ ఉండండి. ఇంట్లో కూడా కొంచెం ఫ్యామిలీ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ మీకు బాగా సపోర్ట్ చేసేలాగా చూసుకోండి. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ చేస్తుండండి. మీకు కంపల్సరీగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఒకవేళ నార్మల్ డెలివరీ కాకపోయినా ఎటువంటి డిప్రెషన్ కి, ఎటువంటి డిసప్పాయింట్మెంట్ కి మీరు ఫీల్ అవ్వద్దు. సి సెక్షన్ అయినా సరే డాక్టర్ సజెస్ట్ చేసి మీకు సి సెక్షన్ మంచిది అంటే సి సెక్షన్ కి వెళ్ళండి, ఏమీ పర్వాలేదు. సో ఫస్ట్ అయితే హెల్దీగానే ఉండండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే, యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.